అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు మన తెలుగు కిసాన్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే రైతులు మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే ఒక ఎకరం మిర్చి పంట వేసామని చెప్పాము. ఈ ఎకరం మిర్చి పంటకు ఏ మందులు స్ప్రే చేస్తున్నాము, ఏ పద్ధతులు పాటిస్తున్నాము అనే ఒక కంటెంట్తో వీడియోలు అయితే తీయడం జరుగుతుంది. మనమైతే మిర్చి పంట దాదాపు ఇప్పుడు నాటుకొని అయితే దాదాపు ఒక 45 రోజులు అవుతుంది. ఈ 45 రోజుల్లో మనమైతే ఒక 4 స్ప్రేలు అయితే చేయడం జరిగింది. మనం రీసెంట్గా బెనివియా స్ప్రే చేస్తున్నామని కూడా వీడియో తీసాము. కొంతమంది రైతులు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, చేసుకోండి. ఈ బెనివియా అనే మందు అయితే మనకు ఎలా పనిచేసింది అనే ఒక వీడియో టాపిక్, మళ్ళీ నెక్స్ట్ ఏ మందు స్ప్రే చేస్తాము అనేది ఒక వీడియో టాపిక్ అండి. మనమైతే బెనివియా స్ప్రే చేయకముందు మిర్చి పంట ఏ విధంగా ఉందో వీడియోలో కూడా ఉంది. మనము బెనివియా స్ప్రే చేసినాక మనకు తామర పురుగు పోయింది, లద్దె పురుగు పోయింది, పచ్చ పురుగు పోయింది, ప్లస్ చెట్టు కూడా మంచి యాక్టివ్గా ఏ రోగం లేకుండా నీట్గా ఉంది. ఇప్పుడైతే మనం దీనికి కొంచెం గ్రోత్ ఆగిపోయినది. ఈ మనకు రీసెంట్గా చాలా వర్షాలు పడ్డాయి, అన్ని చోట్ల పడ్డాయి దాదాపు. ఈ వర్షాలు పడ్డ కారణం వల్ల కొంచెం పండాకు సమస్య ఉండే, తర్వాత మనకు చెట్టు కూడా గ్రోతింగ్ ఆగిపోయినది. దీనికైతే మనం ఒక బెస్ట్ మందుగా తీసుకుంటున్నాము. ఇది కొత్తగా తీసుకొచ్చాము మనము. బిఎన్ క్రాప్ సైన్స్ వారి స్పెక్టర్ అన్నమాట. ఈ స్పెక్టర్ అనే మందు మనకు ఇప్పుడు దాదాపు మనం ఒక మందు స్ప్రే చేస్తాం అనుకున్నాం. ఏంటిది, బెస్ట్ మ్యాన్ స్ప్రే చేద్దాం అనుకున్నాము. మనకు తామర పురుగు, నల్లి, అందులో ఉండేది ఏంటి, రీజెంట్, అబాసీను, కీఫాను, 3 రకాల టెక్నికల్ కదా మందు. బెస్ట్ మ్యాన్, బెస్ట్ అగ్రో వాళ్ళది బెస్ట్ మ్యాన్ అనే మందు స్ప్రే చేద్దామని అనుకున్నాం. కానీ అది ఆపేసి మనము స్పెక్టర్ బాగా పనిచేస్తుంది అని చెప్పి ఈ స్పెక్టర్ బిఎన్ క్రాప్ సైన్స్ వారి స్పెక్టర్ అనే మందు అయితే తీసుకురావడం జరిగింది. ఈ స్పెక్టరు మిర్చిలో మనకు ఎర్రనల్లి సమస్య, ప్లస్ తామర పురుగు, పై ముడత, కింది ముడత నివారణ, చెట్టు మంచి బుట్టాకారం రావడానికి, వైరస్ కంట్రోల్కి కూడా పనికొస్తుంది దాదాపు. ఈ కొన్ని చోట్ల వాడారు. ఈ వాడిన వీడియోలు అవి నేను కూడా చూశాను. కొంచెం మా దగ్గర రైతులు కూడా వాడారు. వాడిన రైతులను చూసి మనం కూడా తీసుకోవడం జరిగింది. మనం ఒకసారి మిర్చి పంట మీరు కూడా చూసుకోవచ్చు. వీడియో దీనికి ఎవరు లేరు, సో నేనే అక్కడ పెట్టాను మొబైల్. మీకు ఒకసారి చూపిస్తాను మన ఒక మిర్చి పంట నీట్గా ఉందా, ఎట్లుంది. కొంచెం ముడుతుంది మనకు. ఈ ముడతకైతే బెస్ట్గా ఈ ఒక మందు అయితే స్ప్రే చేసుకోవచ్చు. ఇది మనము 5th స్ప్రేగా స్ప్రే చేస్తున్నాము. మనము ఫస్ట్ స్ప్రే చేసింది మోనా ప్లస్ అస్పేటు, తర్వాత కోల్ఫాసు ప్లస్ కస్టోడియా, ఆ తర్వాత కోల్ఫాసు ప్లస్ కస్టోడియా తర్వాత గ్రాండెక్స్ ప్లస్ పోలీసు స్ప్రే చేస్తాము. మళ్ళీ రీసెంట్గా ఈ బెనివియా మందు అయితే స్ప్రే చేస్తాము. మేమేం మందు కొట్టినా కూడా డబ్బాలు చూపిస్తున్నాము, అన్నీ చూపిస్తున్నాము. సో ఇప్పుడు స్పెక్టర్ అయితే స్ప్రే చేస్తున్నాము. ఈ స్పెక్టార్లో మనకు కొంచెం పండాకు సమస్య, వర్షాలు పడిపోయినాయి కాబట్టి పండాకు సమస్య ఉంది. పండాకు సమస్యకు గాను మనము సాఫ్ అనేది అయితే వాడతాము. ఈ సాఫ్లో మనకు తక్కువ కాస్ట్ అవుతుంది, మళ్ళీ రిజల్ట్ కూడా హెవీగా ఉంటుంది. సో సాఫ్ను ప్లస్ స్పెక్టర్ అనే మందు అయితే స్ప్రే చేస్తున్నాము. నెక్స్ట్ వీడియోలో ఈ స్పెక్టర్ అనే మందు అయితే ఏ విధంగా పనిచేసింది అనేది అయితే నెక్స్ట్ వీడియో ద్వారా వస్తాము. మనము దీనికి కాంప్లెక్స్ ఎరువులుగా ముచ్చట మాట్లాడుకున్నట్లయితే, అంటే కొన్ని చోట్ల వేరుకులు సమస్య అది ఇది ఉంది. వేరుకులు సమస్యకు గాను వాళ్ళైతే ఒకసారి బ్లైటెక్స్, ప్లాంటమైసిన్ అయితే వాడుకోండి. బ్లైటెక్స్ నీటిలో కలుపుకొని చెట్టుకు పోసిన ఏం కాదు, స్ప్రేయింగ్ చేస్తూ నాజిల్ ఇప్పి ముందు చెట్టు మొదటి దగ్గర పోసుకుంటూ పోయినా కొంతవరకు కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. మనమైతే ఫస్ట్గా వేసుకున్న ఎరువులు ఏంటంటే సాయిల్ కిట్, కావేరీ కంపెనీలో సాయిల్ కిట్ అనే ఉంటుంది. సాయిల్ కిట్ ప్లస్ డిఏపి వేసాము. ఆ తర్వాత నెక్స్ట్ 3-15 వేసాము. మళ్ళీ రీసెంట్గా మనం ఏం వేసామంటే 2020 వేసాము. 2020 ఉన్ను మైక్రోరైజా వేసాము. మనకు వేరు వ్యవస్థ బాగుండడానికి మైక్రోరైజా ఉన్ను 2020 కలుపుకొని అయితే వేసాము. అదొక శిలీంద్రం అన్నమాట మైక్రోరైజా అంటే, అదైతే వేసాము. ఇదైతే స్పెక్టర్ అయితే ఇప్పుడు స్ప్రే చేస్తున్నాము. స్పెక్టర్ రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో వద్దాము. ఇంతటితో వీడియో ముగుస్తుంది. మన ఛానల్ కనుక నచ్చితే ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యొక్క మిర్చి పంట అయితే ప్రస్తుతానికి ఈ విధంగా ఉంది. మనము మిర్చి పంటలో మనకు ఎకరానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, ఇన్వెస్ట్మెంట్ చేసినందుకు మనకు ఎంత లాభం వస్తుంది, అదొక కంటెంట్ కూడా ఇందులో మనము లాస్ట్ చేద్దాము. మనము మిర్చికి ఒక 20 స్ప్రేలతోని మనము ఖచ్చితంగా 40 క్వింటాలు వస్తుందని నేను చెప్పలేను, కానీ ఖచ్చితంగా 30 క్వింటాల పైన అయితే మనం తీసుకోనికి ఆస్కారం ఉంటుంది. ఖచ్చితంగా తీద్దాం. ఓకే, వీడియో ఇంతటితో ముగుస్తుంది. థ్యాంక్ యూ. జై హింద్.